అందరికీ వెల్కమ్ టు భవీస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే పాప్కార్న్. 2 నిమిషాల్లో పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి పాప్కార్న్ చేసి పెట్టండి. చాలా ఆనందంగా తింటారండి. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీని స్టార్ట్ చేసుకుందామా? ముందుగా ఒక చిన్న గిన్నెడు పాప్కార్న్ గింజల్ని తీసుకుందాం. తరువాత స్టవ్ పై కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపుని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తరువాత పాప్కార్న్ గింజల్ని వేసుకోవాలండి. పాప్కార్న్ గింజలు వేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు అనేది పాప్కార్న్ గింజలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ కలుపుతున్నాను కదా, ఇదే విధంగా మీరు కూడా కలుపుకోండి. తరువాత మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా, ఇలా సౌండ్ వస్తుందంటే పాప్కార్న్ గింజలు అనేవి పాప్కార్న్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకు పాప్కార్న్ మాడిపోకుండా ఉంటాయి. ఎప్పుడైతే ఇలా సౌండ్ ఆగిపోతుందో అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసుకోండి. అంతేనండి, మన పాప్కార్న్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరికొన్ని సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.